ఏంటి డైరెక్టర్ ఇంకా రాలేదు? కథ చెప్తా అన్నాడు. టైం చూస్తే చాలా అయింది, నాకు షూటింగ్ టైం అయిపోతుంది. సార్ నమస్తే అండి. అమ్మా ఏంటి లేట్ ఏంటి? ఏం లేదు సార్, స్టోరీ రైటింగ్లో కొంచెం లేట్ అయింది. ఈ సబ్జెక్ట్ ఎలాంటిదంటే అల్లు అర్జున్ తర్వాత నేషనల్ అవార్డు మీకే వస్తుంది. అల్లు అర్జున్ తర్వాత నేషనల్ అవార్డు మీకే వస్తుంది. మాకు నమ్మకం లేదు దొరా. కాకపోతే నాకు పెయిన్ ఉంది. రియలిస్టిక్ డైరెక్టర్ అని చెప్పేసి ఏదైనా సరే యాక్టింగ్ చేసినట్టు ఉండకూడదు. ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్స్ మేబీ అంత రియలిస్టిక్గా ఉండాలి. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు చెయ్యి ఇరిగిపోద్ది. ఫస్ట్ చెయ్యి స్టోరీ చెప్తాను. ఆ చెయ్యి ఇరిగిపోయింది యాక్ట్ చేసినట్టు ఉండకూడదు. మీకు నిజంగా చెయ్యి ఇరిగితే ఎంత పెయిన్ ఉంటుందో నాకు చూపించాలి. రాకపోతే నేను రప్పించుకుంటాను. ఏదో తేడాగా ఉందేంటి? ఇది మీకు ఓకే అయితే అదరికి వెళ్దాం. సరే, స్టోరీ ఏంటంటే మీరు మీ వైఫ్ అంటే హీరోయిన్ గారు మీరు ఆ అమ్మాయి 5 months ప్రెగ్నెంట్. మీ ఇద్దరు అలా లాంగ్ ట్రిప్కి వెళ్తారు బైక్ మీద. వెళ్తే అలా అడవుల్లోకి వెళ్ళేటప్పటికి పెట్రోల్ అయిపోద్ది. పెట్రోల్ అయిపోయేటప్పటికి అలా నడిచేటప్పటికి ఒక 4 విలన్స్ మిమ్మల్ని చూసి మీ వెంట పడతారు. ఓకే. పడ్డమే మీరు ఎంతైనా హీరో కదా, అలా బ్రేవ్గా ఎదరికి వెళ్ళేటప్పటికి చెయ్యరగా దింగుతారు. ఓకే, ఓ పక్కన అమ్మాయి ఉంది, ఓ పక్కన చెయ్యి ఇరిగిపోయింది, ఓ పక్కన 5 months ప్రెగ్నెంట్ మీ వైఫ్. ఎలా అంత పెయిన్, ఓ పక్కన చెయ్యి ఇరిగిపోయిన పెయి చూపించాలి, ఆ అమ్మాయిని రక్షించుకోవాలని పెయిన్ రెండు కలిపి చూపించాలి. కానీ ఎక్కడ కూడా యాక్ట్ చేసినట్టు ఉండకూడదు. ఓకే, మీరేం భయపడకండి. ఒకవేళ మీలో నుంచి ఆ యాక్టింగ్ వస్తుంది కానీ జీవించడం రాకపోతే నేను రప్పించుకుంటా. ఓకే, మీరు నన్ను నమ్మండి. అవార్డు అయితే పక్క. మనం షూటింగ్కి వెళ్ళిపోదామా? ఓకే. కంగ్రాట్స్ అండి, మీరు కాబోయే అంతేనా నేషనల్ అవార్డు వినరు. తర్వాత మామూలు గుర్తుపెట్టుకోండి. తేడాగా ఉన్నాడు. ఓకే సార్, అయితే మీకు ఓకే కదా? అయితే ఇప్పుడు నేను హీరోయిన్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆవిడకి కూడా స్టోరీ చెప్తాను. ఓకే, మనం సెట్స్లో కలుద్దాం. ఉంటాను సార్. హలో ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడున్నారు? ఒకసారి మిమ్మల్ని కలవాలండి, అర్జెంట్. రండి. నమస్తే అండి ఎస్ఐ గారు. నమస్తే సార్. ఏంటి అర్జెంట్ కలాలన్నారా? సార్ ఆడెవడో డైరెక్టర్ అంట సార్ బాబు. రియలిస్టిక్గా ఉండాలని చెప్పిన జేఆర్ గొడేడు. అదేంటండి? ఏమో సార్, స్టోరీ చెప్తాను, రియలిస్టిక్గా ఉండాలన్నాడు. చెయ్యర్ గొడేడు సార్ బాబు. డైరెక్టర్ ని చెయ్యర్ కొడేసాడు. పిలిపించి ఫోన్ చేసి రప్పించాడు. అవే డైరెక్టర్ ఎక్కడున్నా నేను మాట్లాడతాను కదా, నీ ఎందుకు కంగారు పడక. ఇన్స్పెక్టర్ గారు నమస్తే సార్, పిలిపించారు. రా. ఏంటి నీ పరిస్థితి ఏంటి? నీ వాళ్ళకంటే సినిమా తీస్తానని చెప్పి మా హీరో గారు చెయ్యరు కొట్టేసామంటే ఏంటి? సార్ ఏం లేదు సార్, నేను సినిమా అంటే ప్రాణం పెడేస్తాను సార్. ఎలాంటి సీన్ అయినా యాక్టింగ్ చేసినట్టు ఉండకూడదు. నా సినిమాలో యాక్ట్ చేసే ప్రతి ఒక్కడికి నంది అవార్డు, నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటాను. వాళ్ళ నుంచి నటనని ఎంత లాక్కోలో అలా లాక్కుంటాను. మా హీరో గారికి చెప్పా ముందే, సార్ ఇందులో యాక్ట్ చేయకూడదని. ఆయనకి చెయ్యి ఇరిగిపోయింది. ఓ పక్కన ప్రెగ్నెంట్ 5 months ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళ మిస్సెస్ని వెంబడిస్తున్నారు. అప్పుడు ఎలా ఉండాలండి? ఆ పెయిన్ చూపించమంటే ఆయన చూపించలేపారు. అందుకని చెయ్యరగా దింగాను సార్. ఇడేవిడేడు డైరెక్టర్ అన్న శాడిస్ట్లా ఉన్నాడా? ఊరుకోండి సార్, నా పరిస్థితి ఎలా ఉంది? ఆ హీరోయిన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందండి బాబు. మరి హీరోయిన్ ఏం చేసావురా దరిద్రుడా? సార్ నేను హీరోయిన్ కానీ ఏం చేసినా సినిమా కోసం కానీ నా కోసం అయితే ఏం కాదు. ఆ అమ్మాయిని 5 months ప్రెగ్నెంట్, ఓ పక్కన వాళ్ళ హస్బెండ్ చెయ్యర కొట్టేశారు. ఓ 5 months ప్రెగ్నెంట్, అడవుల్లో 4 వెంబడిస్తుంది. ఎలా పరిగెట్టాలండి? అంత పెయిన్ చూపించమంటే అమ్మాయి ఇది క్యాట్వాక్ చేసినట్టు ఇలా వెళ్తుంది సార్. నాకు నచ్చలా. అందుకని రూమ్కి తీసుకుని ప్రెగ్నెంట్ చేశా. అమ్మ బాబు, నీకుందే నా కొడక, మాకైనా ఖర్చు